ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా ఇవాళ మేము ఇక్కడ వచ్చి ఒక సమావేశం పెట్టుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. 2019 ఎన్నికల ముందు మేము మీ అందరి దగ్గరికి కూడా వచ్చాం. వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాం. ఏంటవి? మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమ్మఒడి ద్వారా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చాలు, అమ్మఒడి ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అమ్మఒడి ఎంతమందికి వచ్చింది ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మా అందరూ కూడానా. చూడండి అంత చక్కగా ప్రతి చేయ కూడా పైకి లేచింది. అంటే అమ్మఒడి ఇస్తామనే హామీ మేము నిలబెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ రోజు మేము చెప్పాం, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రైతు భరోసా ద్వారా మీ అందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పాం. రైతు భరోసా ఎంతమందికి వస్తుందో ఒకసారి చేతులెత్తండి. చూడండి చక్కగా. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఆ రోజు మేము ఏం చెప్పామమ్మా, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో 4 దఫాలుగా మీకు తిరిగిస్తామని చెప్పడం జరిగింది. డ్వాక్రా రుణమాఫీ 3 విడతలు ఎంతమందికి వచ్చిందో చేతులెత్తండి. చూడండి ప్రతి మహిళ కూడా చేతుల మీద. ఇదే ఒక్కసారి గత ప్రభుత్వం సంగతి మనం చూద్దామా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇలాగే ఓ మీటింగ్ పెట్టారు. అన్నయ్య మరి అన్నమన్నారని చెప్తున్నా. మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మహిళలందరినీ ఓ మీటింగ్ పెట్టారు. మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలో మీరందరూ కూడా వినండి, మీరు అస్సలు భయం అవసరం లేదు, మీ డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పారు. మీరు ₹1 కట్టవసరం లేదు, మీ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ ఓట్లేశారు. ఇంట్లో చెప్పారు అప్పటికి, చంద్రబాబు నాయుడు చెయ్యడమ్మా, నువ్వు వెనకమ్మా, నీకేం తెలియదు ఊరుకో, నా రుణాలు మాఫీ అయిపోతే నీ ఇంట్లో అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఏమైంది? సంవత్సరం అయింది, రుణమాఫీ లేదు. దీంతో ఆడవాళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టి, ఇదేంటి మా ఆయన చెప్పిన లేదు, చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి గెలిపించాము, ఇక్కడేమో జరగలేదు అని చెప్తే ఈ మాట్లాడుకున్న మాటలన్నీ వెళ్తాయి కదా ఆయన దగ్గరికి. ఎవరో చెప్పారంట, అండి మహిళలందరూ కూడా తిట్టుకుంటున్నారు, మనం డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, మహిళలందరూ అమ్మో అయితే ఎలా జరగకూడదని చెప్పి 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేసామని చెప్పారు. సరే ఇదే 10,000 రూపాయలు వేశారు కదా, మాకు పూర్తి రుణమాఫీ చేస్తా ఉన్నారు, 10,000 రూపాయలు పోయి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు అందరూ కూడా బ్యాంకులకు వెళ్ళారు మహిళలందరూ. బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడమ్మా, అమ్మాయి డబ్బులు వేశారు, ఇవి చూసుకోవడానికే కానీ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పినటువంటి సందర్భాలు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇప్పటికే 3 దఫాలు డ్వాక్రా రుణమాఫీ మీకు వేయడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనే 4వ దఫా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా, ఆసరా డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలియజేస్తున్నాను. ఇలాగే ఆ రోజు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే చేయూత ద్వారా 18,750 రూపాయలు ఇస్తామని చెప్పాం, చేయూత డబ్బులు ఇస్తున్నాము. ఇలాగే నాయని బ్రాహ్మణులకు 10,000 రూపాయలు ఇస్తున్నాము, ఆటో సోదరులకు 10,000 రూపాయలు ఇస్తున్నాము, రజకులకు 10,000 రూపాయలు ఇస్తున్నాము, మత్స్యకారులకి మత్స్యకార భరోసా 4,000 నుంచి 10,000 రూపాయలు చేశాము, విద్యా దీవెన ఇస్తున్నాము, వసతి దీవెన ఇస్తున్నాము. ఇలా ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఏ ఒక్క హామీ కూడా వదలకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా మేము శాసనసభ్యులం కానీ ఇన్ఛార్జీలం కానీ ప్రతి గడపకి కూడా వచ్చి మేము చెప్పగలుగుతున్నాం, ఇదిగో అమ్మా మీ ఇంటికి ఈ 4 సంవత్సరాలు అమ్మఒడి కింద డబ్బులు వచ్చాయి, డ్వాక్రా రుణమాఫీ కింద డబ్బులు వచ్చాయి, చేయూత కింద డబ్బులు వచ్చాయని చెప్తున్నాం. ఈ రోజు మేము మా 2019 మేనిఫెస్టో పట్టుకొని మేము ఇచ్చిన నవరత్నాల హామీ అన్ని కూడా మేము నిలబెట్టుకున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని ఇది మేము చేసామని చెప్పుకోలేని దమ్ము ధైర్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీకి గానీ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళు ఎక్కడా కూడా లేదు. ఇవాళ 2 విషయాలు ఆఖరిగా ముగించేస్తాను, అన్ని వచ్చి పక్కన నిలబడ్డారంటే తొందరగా ముగించమని నాకు అర్థమైపోయింది. 2 విషయాలు. ఒక్కసారమ్మా ఇందాకలు అన్ని మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది గుర్తున్నారు ఒకసారి చేతులెత్తండి అందరూ కూడా. ఒక్క చెయ్యి కూడా కింద ఉండదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత 2 నెలలు మన దురదృష్టం ఆయన మరణించడం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకి ఏ పథకాలు గుర్తొస్తాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఎవరు పెట్టారమ్మా? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్ ఎవరు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు.
డ్వాక్రా మహిళలకు బాగా తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మీ డ్వాక్రా రుణాల మీద వడ్డీ రూపాయి వడ్డీ ఉంటే దాన్ని పావలా వడ్డీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదే రకంగా కిలో బియ్యం 5 రూపాయలు ఉంటే దాన్ని 2 రూపాయలు కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారమ్మా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైనా ఒక్క పథకం, ఒక్క పసుపు కుంకుమ తప్ప ఇంకేం చేశారో మీరు ఎవరైనా చెప్పాలి. మా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక్క పథకం చెప్పాలి మీరు ఎవరైనా. నేను మర్చిపోయాను, గజనీ సినిమా చూసి వచ్చాను, మర్చిపోయాను నేను ఇప్పుడే. ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి. ఒక అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న కాలనీలు, మత్స్యకారులకి మత్స్యకార భరోసా, ఆటో సోదరులకు 10,000, నాయని బ్రాహ్మణులకు 10,000, రజకీలకు 10,000, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందాలు అన్నీ చెప్పినట్టు రెండు రోజులు మాట్లాడుకోవాలి. మీరు తేడా గమనించండి. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు చేస్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు చేస్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి. 14 సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకం చెప్పండి అంటే ఒక్కటి కూడా లేదు. మా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏదో పథకం ద్వారా లబ్ధి చేకూరింది కదా. ఒకరికి డ్వాక్రా రుణమాఫీ రావచ్చు, అమ్మఒడి రావచ్చు, ఏదో పథకం ద్వారా లబ్ధి చేకూరిన ప్రతి ఒక్కరు చేతులెత్తండి. అందరికీ పథకాలు వచ్చాయి కదా. ఈ పథకాల కోసం ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకుల చుట్టూ గాని, అధికారుల చుట్టూ గాని మీరు ఎవరైనా తిరిగారా? లేదు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వాలంటీరే మీ ఇంటికి వస్తారు, మీ దరఖాస్తు వాళ్ళే నింపుతారు, అది తీసుకెళ్లి సచివాలయంలో ఇస్తారు. అమ్మా నీకు ఇదిగో ఈ పథకం వచ్చిందని చెప్పి నీకు తెచ్చిస్తున్నారే, ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది అని చెప్పి నేను మీ అందరినీ కూడా అడుగుతున్నా. ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం మనం ఇందాకలు మాట్లాడుకున్నాం చూడండి. ఆ రోజు పేదరికం వల్ల ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెడితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10 మేలు చేస్తూ ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఎవరైనా ఎంత ఖర్చు వరకు ఆపరేషన్ చేయించుకోవచ్చో తెలుసా? 2 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 15 లక్షలు కాదు, 25 లక్షల రూపాయల వరకు, 25 లక్షల రూపాయల వరకు మీకు ఏ జబ్బు వచ్చినా, ఎటువంటి వైద్యం కావాలన్నా ఉచితంగా ఆపరేషన్ చేయించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్క పేదవాడు కూడా గుండెల మీద చేసుకొని, ఎస్ ఇవాళ నాకేమైనా ఎటువంటి వ్యాధి వచ్చినా నాకు ఇబ్బంది లేదు, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నా కొడుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నన్ను చూసుకుంటాడని ధైర్యంగా ఉండేటువంటి ఒక భరోసాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఆఖరిగా ఒకే ఒక్క మాట తేడా అన్నటువంటి చెప్తున్నా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి వరకు మనకి పథకాలు కావాలి అంటే ప్రజలు నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగేవారు. బాబు నాకు పంచాయత్ ఆఫీస్కు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ పెన్షన్ పెట్టు, నాకు రేషన్ కార్డు పెట్టు అని ప్రజలు నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగితే, ఈ రోజు మన ప్రభుత్వంలో అన్నయ్య వచ్చారా ప్రతి ఇంటికి గడప గడపకి అనుకొని వచ్చారా? మరి ఈ ప్రభుత్వంలో ఏమవుతుంది? ప్రజల నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ కాదు, నాయకులు అధికారులు మీ చుట్టూ వచ్చి అమ్మా నీకు పెన్షన్ కట్టాలా, నువ్వు 90 అమ్మా, నువ్వు వచ్చి చేయూత వస్తుందమ్మా అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ తేడాన్ని మీరు అందరూ కూడా గమనించి, ఏ ప్రభుత్వం మనకి కష్టకాలంలో అండగా ఉంది, కరోనా లాంటి సమయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ రకంగా మనల్ని ఆదుకుందని అందరూ కూడా గమనించి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా అన్నయ్య మరి దొరబాబు అన్నయ్యని కూడా అత్యధిక మెజార్టీతో మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. పెద్దలు